అక్షర చిట్స్ అండ్ ఫైనాన్స్ సంస్థ నమ్మిన కస్టమర్లను నిండా ముంచింది. భవిష్యత్ అవసరాల కోసం దాచుకున్న డబ్బులు అక్షర ఫైనాన్స్ యాజమాన్యం దోచుకుందని బాధితులు ఆరోపించారు. నిజామాబాద్ నగరంలోని 70 మంది బాధితులు సుమారు 4 కోట్ల రూపాయల ఆర్థిక మోసానికి పాల్పడ్డారు. రిటైర్మెంట్ ఉద్యోగులు, చిరు వ్యాపారులు ప్రభుత్వ ఉద్యోగులను టార్గెట్ చేస్తూ మోసం చేశారు. ఎలాగైనా తమకు న్యాయం చేసి తమ డబ్బులు ఇప్పించాలని వేడుకుంటున్న అక్షర చిట్ ఫండ్స్ అండ్ ఫైనాన్స్ లో మోసపోయిన వారితో మా నిజామాబాద్ ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. నమ్మిన కస్టమర్లను నిండా ముంచింది అక్షర చిట్స్ అండ్ ఫైనాన్స్. నిజామాబాద్ బ్రాంచ్ మూతపడింది. దీంతో బాధితులంతా కూడా ఇప్పుడు ప్రస్తుతం వాళ్ళంతా మనతో పాటుగా ఉన్నారు. చూడొచ్చు, వీళ్ళందరూ కూడా అక్షర చిట్స్ ఫండ్ని నమ్మి మోసపోయారు. నిజామాబాద్ నగరానికి చెందిన బాధితులంతా వీళ్ళంతా కూడా నిజామాబాద్ నగరంలోనే సుమారు 70 మంది బాధితులు ఉన్నారు. వీళ్ళంతా కూడా సుమారుగా 3 కోట్ల రూపాయల వరకు నష్టపోయారు. అందరూ కూడా చిరు వ్యాపారులు. వీళ్ళందరూ కూడా రూపాయి పోగు చేసి అక్షర చిట్స్ అండ్ ఫైనాన్స్లో వారు ప్రతి నెల చిట్స్ వేశారు. ఇప్పుడు పూర్తిగా చిట్టీలన్నీ కూడా నిండినాయి. అప్పుడు బోర్డు తిప్పేసింది. ఇప్పుడు అంతా కూడా వీళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఇందులో అందరూ రిటైర్ ఎంప్లాయీస్, చిరు వ్యాపారులు ఉన్నారు. సార్ చెప్పండి, అసలు ఎలా మోసం జరిగింది? 2019 నుంచి మేము 10 లక్షల చిట్టి నెల డబ్బులు కట్టుకుంటూ పోయినామండి. దాదాపు 45 నెలలు మేము చిట్టి అమౌంట్ కట్టినాము క్లియర్గా. నెల కట్టకపోతే వాడు నోటీసులు పంపించేవాడు, మళ్ళీ అదో ఇదో. కానీ ఇప్పుడు మేము డబ్బులు అడగబెట్టేటప్పుడు ఎవడు మాకు రెస్పాన్స్ ఇవ్వడం లేదు. మేము కట్టినటువంటి 10 లక్షల చిట్టి 8.5 లక్షలు నాకు రావాలండి. ఈ డబ్బులు జూన్ 23 నుంచి మాకు రావాల్సింది ఉంది. ఇటువంటి డబ్బులు అడగడానికి పోతే ఎవరు రెస్పాన్స్ లేదు. ఆ పేరాల శ్రీనివాసరావు మేనేజింగ్ డైరెక్టర్, చైర్మన్ అంట, ఆయన వరంగల్లో ఉన్నాడు. ఆయన కోసం మేము వరంగల్ కూడా 4-5 సార్లు వెళ్ళడం జరిగింది. నాలాంటి ఇతర బాధితులు ఒక 200 కలిసి మేము సిపి గారి దగ్గర, పోలీస్ గారి దగ్గరికి ధర్నాగా పెడితే ఆయన మధ్యలో ఇంటర్వ్యూ చేసి మీకు 2 నెలల్లో ఇప్పిస్తా అని చెప్పాడు. కానీ మేము నవంబర్లో ధర్నా చేస్తే డిసెంబర్ పోయింది, జనవరి పోయింది. ఇప్పటి మటుకు మాకు ఎటువంటి డబ్బులు రాలేదు. కనుక ప్రభుత్వము, రాజకీయ నాయకులు, మాలాంటి సీనియర్ సిటిజన్స్ జమ చేసుకున్న డబ్బులు, మిడిల్ క్లాసు అమ్మలెక్కలు, బీడీలు చేసి చాలామంది ఉన్నారు. ఒకళ్ళిద్దరు ఇందులో చనిపోవడం కూడా జరిగింది. వాళ్ళ డబ్బులు వాళ్ళకి రాక. ఇటువంటి బాధితులందరినీ ఆదుకోవాలని, ఇటువంటి మోసాలు అరికట్టాలని, మా డబ్బులు మాకు ఇప్పించాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము. కాపరి కూడా ఉన్నారు. పాపం తను రూపాయి జమ చేసి, పోగు చేసి తను ఇల్లు కట్టుకోవాలనే ఉద్దేశంతో అక్కడ అక్షర చిట్స్ అండ్ ఫైనాన్స్లో సేవింగ్ చేశారు. చివరకు నిండా మునిగారు. అసలు ఎంత ఇవ్వాలి, నీకు ఎంత రావాలి, ఎంత కట్టినావు? అసలు మా 5 లక్షలు చిట్టేషన్ సార్. ప్రతి మంత్, ఎవ్రీ మంత్ ఎవరికి ఇవ్వకుండా, ఇప్పుడు వాళ్ళ వర్కర్లను పెట్టుకుంటే వాళ్ళకి ఇవ్వకుండా నేను పోయి కౌంటర్ మీద కట్టిన సార్. కౌంటర్ మీద కట్టి ప్రతి రిసిప్ట్ నా దగ్గర పెట్టుకున్నా. ఏమో చెప్పలేము మళ్ళీ, కానీ మీరు కట్టలేరు, ఎవరికి ఇచ్చినారు ఏమంటారని నేను అట్లా ఇవ్వకుండా కౌంటర్ మీద పోయి కట్టిన. దగ్గర 4,80,000. నేను చనిపోయిన వాళ్ళను, సార్వజనిక మశాన్ వాటికల్లా చనిపోయిన వాళ్ళను కష్టం చేస్తాం. ఎవరైతే చనిపోతారో వాళ్ళను ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి వస్తాయి, ఇట్లా నుంచి కాల్స్తాం. ప్రభుత్వం మా పైసలు దయచేసి మా పైసలు మాకు ఇప్పించాలని కోరుతున్నాం సార్. ఇది బాధితుల సంఖ్య అయితే రోజు రోజుకు పెరుగుతోంది. ఈ అక్షర చిట్స్ అండ్ ఫైనాన్స్ మోసాలు జిల్లా వ్యాప్తంగా కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. బాధితులంతా ఏకమవుతున్నారు. ఎలాగైనా తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. ఈ ఆర్థిక మోసాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ బాధితులంతా కోరుతున్న పరిస్థితి. కెమెరా పర్సన్ గణేష్తో రాజు, మహా న్యూస్, నిజామాబాద్ నుండి.